తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరులో మూతబడ్డ సర్వరాయ షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. 2 కూలింగ్ టవర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుండొచ్చని తెలుస్తోంది. ఈరోజు సర్వరాయ షుగర్స్లో కూలింగ్ టవర్ ఫైర్ యాక్సిడెంట్ గురై ఫైర్ అంటుకోవడం జరిగింది. 3 కూలింగ్ టవర్లో 2 కూలింగ్ టవర్లు అగ్నికి ఆహుతైనవి. ఆ 2 కూలింగ్ టవర్లు కూడా ఈ ఎండ వేడికి కెమికల్ కంబషన్ మూలంగా వుడ్ ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా పూర్తిగా దాన్ని అనాలిసిస్ చేయవలసి ఉంది. సుమారుగా మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 3 కోట్ల రూపాయలు లాస్ ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నాము. ఈరోజు శ్రీరామనవమి సెలవు సందర్భంగా కార్మికులు ఎవరు కూడా ఇక్కడ పనిచేయట్లేదు. కానీ ఈ అగ్నికి ఆగితవటం మూలంగా ఆ రకంగా ప్రాణ నష్టం ఏం జరగకుండా ఓన్లీ ఆస్తి నష్టం జరగడం జరిగింది. ఈ సందర్భంగా మేము మీకు తెలియజేయడం జరిగింది. ఓకే, ఈరోజు అరౌండ్ 3 గంటలకి ఇక్కడ కూలింగ్ టవర్ ఫైర్ అవుతుందని చెప్పేసి మాకు రామచంద్రపురానికి ఫైర్ కాల్ ఇవ్వడం జరిగింది. మా రామచంద్రపురం ఫైర్ అయినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది అగ్ని ప్రమాదం ఎక్స్టెన్షన్ అవుతుందని చెప్పి మండపేట వాటర్ టైంని కూడా పిలిపించి వాటితోటి పుట్ ఆఫ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ నాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల నేను కూడా రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్ వీళ్ళందరూ ఎంక్వైరీ చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది ఏంటనేది మేనేజ్మెంట్ని అడుగుతున్నాము. దాని మీద విషయాలు త్వరలో తెలియపరుస్తున్నాం. వాళ్ళు తెలియదు అంటున్నారు. మధ్యాహ్నం జరిగింది, ఆ టైంలో ఎవరు లేరని చెప్పారు. దాని మీద ఏమి జరగలేదు. ఆస్తి నష్టం అరౌండ్ 3 కోట్లు ఉంటుందని చెప్పి చెప్పారు. అది ప్రాక్టీస్ వాళ్ళు చూస్తున్నారు.